నమస్కారం. ఐఎమ్ డాక్టర్ ముత్యాల బాలాజీ, సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్. మన చుట్టూ ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. అన్ని రంగాల్లో ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నారు. దానికి కారణం వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు గుర్తించి, వాళ్ళ శక్తిని వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు అనుకున్న దానిపైన ఉపయోగించడం వల్ల వాళ్ళు విజయాలు సాధించగలుగుతున్నారు. మనం కూడా మన సామర్థ్యాన్ని గుర్తించి, దాన్ని నమ్మి, బలంగా నమ్మితే అనుకున్నది సాధించగలుగుతాం. ప్రతి వ్యక్తిలో కూడా అద్భుతమైన శక్తి ఉంది. మనకున్న శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామనే దానిపైనే మన ఫలితము ఆధారపడి ఉంటుంది. కాబట్టి బిలీవ్ యువర్ సెల్ఫ్. యు అండర్స్టాండ్ పవర్ ఆఫ్ బిలీఫ్. బిలీఫ్ హ్యాస్ లిమిట్లెస్ పవర్. నమ్మకానికి అపరిమితమైన శక్తి ఉంది. కాబట్టి మన శక్తిని మనం ఉపయోగించుకోవాలి. పెట్రోల్ బంకులో తన కెరీర్ ప్రారంభించి, తన సామర్థ్యాన్ని ఉపయోగించుకొని వ్యాపారం ప్రారంభించి వ్యాపార సామ్రాట్ అయ్యారు ధీరుభాయ్ అంబానీ గారు. సముద్ర తీరంలో పడవల వ్యాపార కొడుకు తన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ప్రదర్శించి మన దేశ అధ్యక్షుడయ్యారు అబ్దుల్ కలాం గారు. అమెరికాలో చెప్పులు కుట్టుకునే ఆయన కొడుకు ఎన్నో కష్టాలని అధిరోహించి అమెరికా అధ్యక్షుడయ్యారు అబ్రహాం లింకన్. వీళ్ళందరూ వాళ్ళ యొక్క సామర్థ్యాలను గుర్తించి అనుకున్నది సాధించగలిగారు. మనం కూడా మన సామర్థ్యాన్ని గుర్తించి మనం ఉపయోగించుకుంటే మనం అనుకున్నది సాధించగలుగుతాం. 1954 వరకు ఈ ప్రపంచంలో డాక్టర్స్, రన్నర్స్, అథ్లెటిక్స్, మిగతా ఎక్స్పర్ట్స్ అందరూ కూడా 1 కిలోమీటర్ పరిగెట్టాలంటే కనీసం 4 నిమిషాల సమయం పడుతుందన్నారు. 4 నిమిషాల కంటే తక్కువ సమయంలో పరిగెట్టడం మానవులకి అసాధ్యమని నమ్మారు. ఇదే ప్రపంచం అంతా నమ్మింది. కానీ రోజర్ బెనెస్టర్ అనే ఆయన తన బాడీకి ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి, తన బాడీకి ట్రైనింగ్ ఇచ్చి, తను మానసికంగా మోటివేట్ చేసుకొని 4 నిమిషాల కంటే తక్కువ సమయంలో పరిగెట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలకి మనం అనుకున్నది సాధించగలము అని తెలియజేశాడు. కాబట్టి మన శక్తి సామర్థ్యాలను గుర్తించగలిగితే, నమ్మకంతో శ్రమిస్తే శ్రమే మన ఆయుధం అవుతుంది, విజయం మన బానిస అవుతుంది. కాబట్టి అనుకున్నది నమ్మకంతో ప్రారంభిద్దాం, విజయం సాధిద్దాం.